నమస్కారం. V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా మేడే వేడుకలు. కార్మికుల హక్కుల భద్రత కోసం ఐక్యంగా ఉద్యమించాలన్న కార్మిక సంఘాల నాయకులు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ను ఉదయాన్నే లబ్ధిదారులకు అందజేత. సచివాలయ సిబ్బంది పెన్షన్లను ప్రతి నెల ఇంటి వద్దనే అందించాలి జిల్లా కలెక్టర్. తిరుమలలో ఆర్టీఓ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు. ఫిట్నెస్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించమన్న రోడ్డు రవాణా శాఖ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు ఉదయాన్నే సచివాలయం సిబ్బంది ద్వారా వారి ఇంటి వద్దకు వెళ్లి క్రమం తప్పకుండా పింఛన్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం ఉదయం రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీ నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేసి పలువురు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ జిల్లాలో సచివాలయ సిబ్బంది ఉదయాన్నే లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని తెలిపారు. జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను 2,61,230 మంది పింఛన్దారులకు సుమారు 111.84 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందజేస్తూ పెన్షన్లు అందిస్తున్న తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల 1వ తేదీన మీ ఇంటి వద్దకు వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా అని లబ్ధిదారులను అడిగారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఉదయాన్నే తమ ఇంటి వద్దకే వచ్చి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని, పింఛన్లు తమకెంతగానో ఆసరాగా ఉందని కలెక్టర్కు తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే దేశానికి భద్రత ఉండదని, కార్మికులకు హక్కులు కోల్పోతారని, అందుకోసమే కార్మిక హక్కుల భద్రత కోసం ఐక్యంగా ఉద్యమించాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గురువారం 139వ మేడే జన్మదినం సందర్భంగా తిరుపతి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో జెండాలను ఎగురవేసి ఘనంగా మేడే ఉత్సవాలను, సంబరాలను కోలాహలంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముందుకు రా, ప్రతిజ్ఞ చేయాలి. ఇప్పుడు నువ్వు అరుస్తా ఉంటే మేము చెప్తాం. తీస్తాడు అది లాగండి, అది లాగుతూ దీన్ని లాగేస్తే సరిపోతుంది. సందర్భంగా జెండాను ఆవిష్కరించుకుంటాను అనే విషయాన్ని నరసింహులు చెప్పాడు. పోయిన సంవత్సరం నేను మాట్లాడినాను, అంతకుముందు సంవత్సరం మాట, ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈ సంవత్సరం కొత్త విషయం ఏంటంటే ఈ పుస్తకం. ఎందుకనంటే ఈ పుస్తకంలో మనకు రాబోయే కష్టాల గురించి చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు మన ఏమైతే రిటైర్ అయిపోతుంది ఆమె జెండా ఆవిష్కరించిన మంగమ్మ గారు, ఎక్కడ ఆమె వెనక దోవేశారు జెండా ఎగరేసిన, ముందుకు రాని మంగమ్మ గారు రిటైర్ అయిపోతుంది కాబట్టి ఆమెకి ప్రమాదం లేకపోవచ్చు, కానీ డ్యూటీలో ఉండే వాళ్ళకి అందరికీ ఒక ప్రమాదం రాబోతోంది. ఏమా ప్రమాదం అంటే ఇప్పుడు 8 గంటల పని విధానం ఉండేదాన్ని మోడీ ప్రభుత్వం 12 గంటల నుంచి 15 గంటలు చేయబోతోంది. అది ప్రమాదం. దీనికి వ్యతిరేకంగా ఉంది ఈ పుస్తకంలో వివరాలన్నీ కూడా. అసలు యూనియన్ గతంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలు ఏమేమి మార్పు చేస్తోంది ఈ ప్రభుత్వం. మనము సంఘాలు ఉండే ఈ రకంగా ఉంది పరిస్థితుల, కష్టాలు ఏమీ లేకుండా 12 గంటల పని చేయండి, 8 గంటల పనికే అల్లాడిపోతున్నారు మీరందరూ కూడా. పని భారం పెరిగిపోయి, ఇంత మునిపే చెప్పాడు కదా 1286 పడకలుంటే మనం ఎంతమంది ఉన్నామని, 40 మంది మించల. ఈరోజు ఆ పరిస్థితి ఉంది. అంతా కూడా ప్రైవేటు, కాంట్రాక్టు, లేదా అవుట్ సోర్సింగ్, ఈ పేర్లు ఎన్ని పెట్టినా వస్తున్నటువంటి జనానికి ఉన్నటువంటి స్టాఫ్కి సంబంధమే లేదు. ఈ మధ్యలో కలెక్టర్ గారు అంతా ప్రక్షాళన చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పాడు. ఒక్క పోస్ట్ అదనంగా తీయించుకొని వచ్చే పరిస్థితి లేదు. కలెక్టర్కైనా, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రికైనా, మంత్రులకైనా. ఇక్కడికి వచ్చిన మంత్రికి చెప్పాం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి చెప్తున్నాం, ఇంకా అధికారులందరికీ చెప్తున్నాం, కానీ పని భారం తగ్గడం లేదు. పేషెంట్లు మాత్రం విపరీతంగా పెరిగిపోతూ ఉన్నారు. రాయలసీమలోనే అతిపెద్ద ఆసుపత్రి, రాష్ట్రంలోనే గొప్ప ఆసుపత్రి అని చెప్పుకునే చోట ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల మీద పని భారం పెంచడం ఏ రకంగానూ న్యాయం కాదు. వెంకటేశ్వర స్వామి సమక్షానికి రోజు 1,00,000 మందికి పైగా భక్తులు వస్తూ ఉంటే వాళ్ళలో ఎవరికి జబ్బు చేసినా ఆఖరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బాంబు పేలితే ఈ ఆసుపత్రికే తీసుకురావాల్సిన పరిస్థితి ఉన్న గొప్ప హాస్పిటల్ ఇది. ఇట్లాంటి హాస్పిటల్లో ఈ రకంగా చేయడం సమంజసం కాదు. అందుకని మీరందరూ
మే 20వ తారీఖున జరిగే సమ్మెలో మీరందరూ తప్పనిసరిగా భాగస్వాములు కావాలి. మనకు ఎందుకు ఈ పుస్తకాన్ని మీ దగ్గర ఆవిష్కరింపజేశానంటే మీరు ఈ పుస్తకం ఆవిష్కరించడానైనా కాబట్టి అయినా చదువుతారన్న ఉద్దేశంతో. చదువు రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంటికి వెళ్ళి పిల్లల దగ్గర చదివించుకొని వినండి. చదువు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ మీరు డ్యూటీలో ఉంటూ చదవబాకండి. డ్యూటీలో లేనప్పుడు బాగా చదవండి, దాని విషయాలన్నీ అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే అడగండి. మనకు జరగబోయే నష్టానికి వ్యతిరేకంగా మీరందరూ పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి వస్తే తప్ప ఈరోజు ఈ జెండా ఎగరేసుకుంటాను అంటే కారణం ఏంది? ఆ రోజున మీరు ఈరోజు అనుభవిస్తున్నటువంటి 8 గంటల పని కోసం నలుగురు ఉరిది చేశారు. నలుగురు జీవితాంతం జైల్లో ఉన్నారు. అనేక మంది కాల్పుల్లో చనిపోయినారు అమెరికా దేశంలో 139 సంవత్సరాల కిందట. ఆ పోరాట ఫలితమే ఈరోజు మనం 8 గంటల పని అనుభవిస్తాము. తిరిగి అప్పటి పరిస్థితులు మళ్ళీ తెచ్చేస్తున్నాయి ప్రభుత్వాలు. అందుకోసం మీరందరూ అర్థం చేసుకోండి. ఇదేదో మనకే కాదు, డాక్టర్లకైనా అంతే, సూపర్నెంట్కైనా అంతే, పనిచేసే వాళ్ళకందరికీ ఇదే వర్తిస్తుంది. కాబట్టి మనం చేసే పోరాటంలో అందరూ భాగస్వామి కావాలి. అందరూ మద్దతు కూడగట్టండి. మీరందరూ కూడా పట్టుదలతో మన యూనియన్ని మీరందరూ బాగా కష్టపడుతున్నారు. సంతోషం. చాలా మార్పు వచ్చింది. ఇక్కడ కూడా సమస్యల మీద మనం పోరాడుతున్నటువంటి లక్షణం ఉంది. తన గానామృతంతో తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఘంటసాలపై అమితమైన అభిమానం కలిగిన అభిమానులు, కళాకారులు ప్రతి నెల 1వ తేదీన తిరుపతిలోని ఘంటసాల విగ్రహానికి నివాళి అర్పిస్తూ ఉంటారు. అందులో భాగంగా గురువారం ఉదయం ఘంటసాల అభిమానులు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహాన్ని నీటితో శుద్ధి చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఘంటసాల అభిమాని చంద్రశేఖర్ను ఘనంగా ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఘంటసాల గారు గానగంధర్వ మహానుభావుడికి ప్రతి నెల 1వ తేదీ మన గుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాయలసీమ సేవా సమితి కార్యక్రమంలో మన ప్రతి నెల 1వ తేదీ అభిషేకము, స్వామివారికి పూలదండ వేసి నమస్కారం చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కళాకారుని మామూలుగా ప్రతి నెల 1వ తేదీ కళాకారుని సన్మానిస్తాము. చంద్రశేఖర్ గారు ఈరోజు చంద్రశేఖర్ గారు కళాకారుని సన్మానించుకుంటున్నాము. ఓం నమో వెంకటేశ్వర. దేశంలో ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే దేశానికి భద్రత ఉండదని, కార్మికులకు హక్కులు కోల్పోతారని, అందుకోసమే కార్మిక హక్కుల భద్రత కోసం ఐక్యంగా ఉద్యమించాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గురువారం 139వ మేడే జన్మదినం సందర్భంగా తిరుపతి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో జెండాలను ఎగురవేసి ఘనంగా మేడే ఉత్సవాలను, సంబరాలను కోలాహలంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అదే ఏరే ఫ్యాక్టరీ కన్నా పోయింటే మాకు పని ఉంటుంది అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఉంది. ఆడ లేఅప్ అనేది ఒక నోటీసు అంటిస్తున్నారు. అందుకోసం ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం తీసుకొచ్చిన దానివల్లే ఈ ఫ్యాక్టరీ యాజమాన్యాలకు కొమ్ములు వచ్చి ఈరోజు ఫ్యాక్టరీలు మూసేసి వాళ్ళేమో నష్టాల్లో లేరు. డబ్బులన్నీ కూడా అమ్మేసుకొని సొమ్ము చేసుకొని ఇంకో కొత్త మోడల్లో ఫ్యాక్టరీ పెట్టేట్టుగా మళ్ళీ ప్రభుత్వం నుంచి సబ్సిడీలు పొందే విధంగా చేస్తున్నారు. అందుకోసం ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రభుత్వాలన్నీ ఒకటయ్యేటప్పుడు కార్మికులందరూ కలిసికట్టుగా మనం అందరం ఉండి పోరాడి ఈ ప్రభుత్వాలు కూడా మెడలు వంచాలా. ప్రభుత్వాలు కూడా ఈరోజు కార్మికుల సమస్యలు చేస్తే తప్ప మన ప్రభుత్వాలు నిలబెట్టుకోలేమనేది ఈరోజు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి, యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇవన్నీ చేయాలంటే మే 20వ తేదీ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలని, ఒక పార్టీ కాదు అన్ని పార్టీకి సంబంధించిన బీజేపీ కూడా తప్ప అన్ని పార్టీకి సంబంధించిన కార్మిక సంఘాలందరూ ఏకమై రోడ్ల మీదకి వస్తున్నారు. ఆ రోజు మన సత్తా ఏం చూపించాలా? మన బస్సు యూనియన్లో ఉన్న ఎంతమంది 30 మంది ఉంటే 30 మంది రావాలా, అంగన్వాడీలో 50 మంది ఉంటే 50 మంది రావాలా. అదేవిధంగా మన మిగతా రామిరెడ్డి, మన నంది పాలమర్చ కానీ, సిడబ్ల్యూ కానీ, మిగతా ఫ్యాక్టరీలు అన్నీ ఉన్నాయి. అన్నిట్లో పనిచేస్తున్న కార్మికులందరూ ఏకమై ఆ రోజు పెద్ద ఎత్తున మన ఆఫీస్ కాడ నుంచి ర్యాలీ చేద్దాం. బస్ స్టాండ్ వరకు చేసేది అర్ధగంట అయినా ఆ రేణుగుంటలో ఇంత పెద్ద ఎత్తున కదిలి చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు మోడీ తీసుకువచ్చిన విధానం తప్పు. కార్మిక చట్టాలు అనేది కార్మికులకు అనుకూలంగా ఉండాలా, అనుకూలంగా లేకుండా యాజమాన్యానికి కూడా ఈరోజు అది నష్టం కలిగిస్తుంది. కాబట్టి దీన్ని తిప్పుకొట్టాలని చెప్పి మనం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు.
ఆర్టీఓ అధికారులు తిరుమల ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా వాహనాలను తనిఖీలు చేశారు. తిరుమలకు రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతోంది. అలాగే తిరుమలలో పొల్యూషన్ కూడా అధికమవుతోంది. ఈ నేపథ్యంలో తిరుపతి ఆర్టీఓ అధికారులు తిరుమలలోని ట్రాఫిక్ పోలీసులతో కలిసి మొబైల్ పొల్యూషన్ వాహనంతో వాహనాలకు పొల్యూషన్ చెకింగ్ చేపట్టారు. దాదాపు 24 వాహనాలకు పొల్యూషన్ అధికంగా ఉందని గుర్తించామని, కొన్ని వాహనాలు ఫిట్నెస్ లేనిది గుర్తించాం జరిగిందని, వాహనాలు తగిన ఫిట్నెస్ కలిగిన తర్వాతనే తిరుమలకు అనుమతించే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈరోజు పోలీస్ అధికారులు, టీటీడీ అధికారులు, జిల్లా రవాణా శాఖ అధికారి ఉత్తర్వుల మేరకు తిరుమలలో తిరుమల ట్రాఫిక్ పోలీసు, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా వాహన తనిఖీలు జరపడం జరిగింది. ఇందులో భాగంగా పలు వాహనాలు వివిధ ప్రాంతాల్లో, తిరుమలలో 3-4 ప్రాంతాల్లో కింద నుంచి మొబైల్ పొల్యూషన్ వ్యాన్ తీసుకొచ్చి వాహనాలకు సామర్థ్యము, వాహనం ఒక పొల్యూషన్ గురించి తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా 24 వాహనాలు పొల్యూషన్స్ అధికంగా ఉండడం గుర్తించడం జరిగింది. కొన్ని వాహనాలకు ఫిట్నెస్ లేకుండా తిరగడం కూడా గుర్తించడం జరిగింది. ఈ వాహనాలను మరి ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందిన తర్వాత మరియు పొల్యూషన్ నామ్స్ లో ఉన్న తర్వాత మాత్రమే వాటిని మళ్ళా తిరుమలకు అలో చేయడానికి జరుగుతుంది. కాలం పాటు రాకుండా ఉండడం కొరకు మేము సంయుక్తంగా ముఖ్యంగా అందరికీ, అంటే మోటార్ క్యాబ్, మ్యాక్స్ క్యాబ్ వాళ్ళకి ఇందు మూలంగా తిరుమల పోలీసు మరియు రవాణా శాఖ వాళ్ళ విజ్ఞప్తి ఏంటంటే, వారి వాహనాలను అన్ని రకాలుగా తనిఖీ చేసుకుని వాహనం అన్ని రకాలుగా ఫిట్గా ఉన్నప్పుడు మాత్రమే తిరుమలకు పైనకి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. ఇది ముఖ్యంగా ఎందుకంటే తిరుమలకు వచ్చే భక్తుల వాళ్ళ భద్రత దృష్ట్యా, క్షేమం దృష్ట్యా ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ తనిఖీలు ఇక మీదట నిరంతరంగా జరుగుతాయి. ఇక మీదట పైన తిరుమల ఏ వాహనమైనా సామర్థ్యం లేకుండా పట్టుబడితే వాటిని తిరుమలకు రాకుండా నిషేధించడం జరుగుతుంది. దేశంలో ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే దేశానికి భద్రత ఉండదని, కార్మికులకు హక్కులు కోల్పోతారని, అందుకోసమే కార్మిక హక్కుల భద్రత కోసం ఐక్యంగా ఉద్యమించాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గురువారం 139వ మేడే జన్మదినం సందర్భంగా తిరుపతి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో జెండాలను ఎగురవేసి ఘనంగా మేడే ఉత్సవాలను, సంబరాలను కోలాహలంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు మేడే మొత్తం తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా మేడే కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రధానంగా మేడే అంటేనే కార్మికుల దినోత్సవం. ఈ కార్మికుల యొక్క సంక్షేమం కోసం, కార్మికుల యొక్క హక్కుల కోసం పోరాటం చేసినటువంటి దినంగా ఈరోజు భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పని గంటల విధానం కోసం, 8 గంటల పని విధానం కోసం ఆ రోజు కార్మికులు పలిగొన్నారు. ఈరోజు కూడా ఆ కార్మికుల కోసం, ఆ 8 గంటల పని విధానం కోసం ఒక పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఇప్పుడు అవలంబిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా రేపు రాబోయే కాలంలో ఒక పెద్ద ఎత్తున పోరాటానికి నాంది పలకపోతా ఉన్నాం. మే 20వ తేదీన సమ్మె, లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పినని సమ్మెను ఇప్పటికే భారతదేశం అంతా కూడా అన్ని కార్మిక సంఘాలు కలిపి పిలుపునివ్వడం అనేది జరిగింది. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పినని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పినని, అదేవిధంగా మినిమం టైం స్కేల్ను వర్తింపజేయాలని చెప్పినని, ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి డిమాండ్లు ఏర్పాటు చేసి అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20వ తేదీన ఒక పెద్ద ఎత్తున భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా వీధుల్లోకి వచ్చి సమ్మె నిర్వహించబోతున్నాం. ప్రభుత్వం దిగిరావాల్సినటువంటి అవసరం ఉంది. కార్మికులకు ఏదైతే ప్రభుత్వం హామీలు ఇచ్చినాయో ఆ హామీలను అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేబర్ కోడ్స్ను ప్రధానంగా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవేమీ అమలు చేయకుండా చేస్తే మాత్రం రేపు రాబోయే కాలంలో కార్మిక వర్గం తీవ్రంగా ప్రతిఘటన చేస్తుంది. దానికి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పినని ఈ సందర్భంగా CITU సందర్భంగా డిమాండ్ చేస్తాను. CITUగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ తిరుపతి వారి ఆధ్వర్యంలో సుమారు 1000 మంది శ్రీవారి భక్తులకు, యాత్రికులకు, స్థానికులకు మజ్జిగ, పానకం పంపిణీ చేశారు. ప్రతిరోజు 1000 మందికి 50 రోజులు ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు జ్యోతికృష్ణ తెలిపారు. శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ తిరుపతి ఆధ్వర్యంలో నా పేరు జ్యోతికృష్ణ. మేము ఈ వేసవి కాలంలో దేశం నలుమూల నుంచి భక్తులు వస్తూ ఈ వేసవి తాపానికి కొద్దిగా ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో ఈ రోజు మొదలు ఏప్రిల్ 30వ తేదీ నుంచి ఈ రోజు నుంచి 50 రోజుల పాటు ప్రతిరోజు 1000 మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతోంది. దేశం నలుమూల నుంచి వచ్చే భక్తులకి ఏదో మా తిరుపతి వాస్తవుడిగా మా వంతు పేదలకి, భక్తులకు సాయం చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఈ రోజు నుంచి 50 రోజుల పాటు మజ్జిగ పంపిణీ ప్రతిరోజు 1000 మందికి చేస్తాం.
దేశంలో ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే దేశానికి భద్రత ఉండదని, కార్మికులకు హక్కులు కోల్పోతారని, అందుకోసమే కార్మిక హక్కుల భద్రత కోసం ఐక్యంగా ఉద్యమించాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గురువారం 139వ మేడే జన్మదినం సందర్భంగా తిరుపతి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో జెండాలను ఎగురవేసి ఘనంగా మేడే ఉత్సవాలను, సంబరాలను కోలాహలంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అదేవిధంగా మన దేశంలో కానీ ప్రపంచ స్వతంత్రానికి ప్రాణాలు అర్పించి స్వతంత్రం తెచ్చిన దానికి వాళ్ళ దినాలు జరుపుకుంటున్నాము. అట్లాగే మనం కూడా ప్రతి మే 1న ఈ మే దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్క కార్మికుడికి ఉన్నటువంటి హక్కులను మనం కాలు రాయకుండా వాళ్ళ హక్కులను వాళ్ళకు కల్పిస్తూ వాళ్ళ బాధ్యతలను వాళ్ళకు గుర్తు చేస్తూ ఈ మే దినాన్ని అనేది జరుపుకుంటున్నాము. దీనికి పాటుపడుతున్న మన కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ఇప్పుడు సిపిఐ రాష్ట్ర శుభాకాంక్షలు. సరే, ఈ జెండా పర్మనెంట్గా శిలాఫలకం వేసి జెండా ఆవిష్కరించినందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మళ్ళీ ఇది అయిన తర్వాత మనకి ఎట్లా ఊరేగింపు బహిరంగ సభ ఉంది, అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. కాబట్టి మీరందరూ కూడా ఇందిరానగర్కు ఇది అయిన తర్వాత ఇందిరానగర్కి వస్తే మళ్ళీ 4 కాలం అక్కడ బహిరంగ సభ ఉంది కాబట్టి అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. శ్రీ బాలాజీ 2 వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం మేడే వేడుకలు యూత్ హాస్టల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. అనంతరం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టుకు మెకానిక్ అసోసియేషన్ వెల్ఫేర్ సభ్యులు 60 మంది పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదాతలకు ప్రోత్సాహక సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మోహన్ ప్రెసిడెంట్ అండి. ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్కి దాదాపు 50 మందితో బ్లడ్ క్యాంపు పెట్టడం జరిగింది. అంటే ఎన్డీవీ కుటుంబం నుంచి తిరుపతి నాయకులు ప్రతి ఒక్కరు రావడము, మాకు మేము అడిగిన కోరికలను మేము ఖచ్చితంగా తీరుస్తామని హామీ ఇచ్చేస్తారండి. ఉంటాను. ముందుగా తిరుపతిలో ఉన్నటువంటి 2 వీలర్ కార్మికులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు శ్రీ బాలాజీ 2 వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా దాదాపు మా సభ్యులు 50 నుంచి 60 మంది పిల్లకాయలు రక్తదాన కార్యక్రమం కూడా విజయవంతం చేశారు. అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా ఆహ్వానం మేరకు మా మీటింగ్కి హాజరయ్యి మేము అడిగిన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా తీరుస్తామని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు మాకు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం నుంచి వచ్చిన నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ మా శ్రీ బాలాజీ 2 వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ శ్రీ బాలాజీ 2 వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ ఎన్ఆర్ భాష ఉంటానండి. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిపిఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కార దిశగా చైతన్య యాత్ర ప్రారంభిస్తున్నామని అసోసియేషన్ నాయకులు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారులు వచ్చినా సిపిఎస్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం చూపుతున్నారని అన్నారు. పోరాడి పోరాడి తీరుదాం, సాధించి 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 తీరుతాం. పోరాడి 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 తీరుదాం, సాధించి 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 తీరుతాం. పోరాడి అవును. పైన శ్రీదేవి కాంప్లెక్స్ ప్రెస్ క్లబ్ ఎక్కడున్నారు? ఎంప్లాయీస్ అసోసియేషన్ 581/2015 రిజిస్టర్ నెంబర్ తోటి ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,50,000 మందికి ప్రతినిధిగా గత 6 సంవత్సరాల నుంచి మా జీవితాల్లో జరుగుతున్నటువంటి విధ్వంసం, ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ నాయకుడు మాకు మాట ఇచ్చినా, అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, మా జీవితాల్ని ఏరు దాటేదాకా ఓడమల్లన్న, దాటిన తర్వాత బోడిమల్లన్న అనేటటువంటి సామెతగా మార్చినటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వాలు, ఈ నాయకులు చెప్పినటువంటి మాటలను వాళ్లకు మరలా ఇంకోసారి గుర్తు చేయడం కోసం సెక్రటేరియట్ చుట్టూ, అధికారుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ, ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి ఈ సిపిఎస్ అంశాన్ని దాదాపుగా తెరమరుగు చేశామని ఈ అధికారులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు భావిస్తున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్న 3,50,000 మంది సిపిఎస్ ఎంప్లాయీస్కి ప్రతినిధిగా ఉన్న ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పోరాటాన్ని ఆపలేదని, అలాగే
స్తబ్దుగా మారినటువంటి గత కొన్ని సంవత్సరాల నుంచి స్తబ్దుగా మారినటువంటి ఉద్యమాన్ని మరలా మొదలుపెట్టడం కోసం 26 జిల్లాల కలెక్టరేట్లలో ఉన్నటువంటి కలెక్టర్లను కలిసి సిపిఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి రిప్రజెంటేషన్ ఇచ్చి మరి మీడియా ద్వారా మీ సహకారంతో సాధారణ ప్రజలకు కూడా మేము అనుభవిస్తున్నటువంటి కష్టాలను నష్టాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే పురస్కరించుకొని ఈ రోజున 2 జిల్లాల కలెక్టర్లకు మరి మా బాధలను విన్నవించుకోవడం జరిగింది రిప్రజెంటేషన్స్ ద్వారా. ఉదయం చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు, మధ్యాహ్నం తిరుపతి జిల్లా కలెక్టర్ గారు ఈ ఇద్దరిని కలిసి మాకున్నటువంటి బాధలు తెలియజేశాం. ఏంటి బాధలు అంటే, గత ప్రభుత్వంలో మేము సిపిఎస్ని వారం రోజుల్లో రద్దు చేస్తాం, నెల రోజుల్లో రద్దు చేస్తామని మరి ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించినటువంటి సందర్భంలో ఆయనను అడిగి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా దాని గురించి పట్టించుకున్నటువంటి సందర్భంలో కొన్ని పోరాటాలకు పిలుపునిచ్చినప్పుడు తప్పుడు కేసులు బనాయించడం జరిగింది ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల నాయకుల పైన. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల కేసులు మా మీద అక్రమంగా బనాయించడం జరిగింది. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి మరియు అనేక మంది నాయకులకు ఈ విషయం తెలియజేయడం జరిగింది. అయా, మేము మా న్యాయమైనటువంటి ధర్మమైన డిమాండ్ల గురించి అడుగుతూ ఉంటే మా మీద తప్పుడు కేసులు బనాయించారని చెప్పేసి చెప్తే, మేము అధికారంలోకి రాగానే మీ కేసులని మాఫీ చేస్తామని అప్పుడు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ ఉద్యోగుల మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా మాఫీ చేస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారు కూడా ప్రకటించడం జరిగింది. కానీ చెప్పినటువంటి దానికి భిన్నంగా మరి టెక్నికల్గా ఏమన్నా ఇబ్బందులు వచ్చినాయో ఏమో తెలియదులే, కానీ రాష్ట్రంలో కొన్ని వేల కేసులు, వందల కేసులు ఉంటే వాటిలో కొన్ని మాత్రమే, అంటే ఒక ఉదాహరణకి జిల్లాలో అనంతపురం జిల్లాలో కొన్ని స్టేషన్లలో కేసులు రద్దయినాయి, కొన్ని స్టేషన్లో కేసులు ఇంకా నడుస్తూ ఉన్నాయి. దాదాపుగా ఒక్కొక్క ఉద్యోగి, ఒక ఉపాధ్యాయుడు పోరాటం చేసినందుకు, రావాల్సిన హక్కులను అడిగినందుకు ఇప్పటికీ 15 సార్లు నుంచి 20 సార్లు కోర్టుకు హాజరయ్యి ఒక దొంగలాగా, ఒక ముద్దాయిలాగా మరి సమాజం ముందు కూడా భయపడుతూ, బాధపడుతూ బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వాటిని తక్షణమే రద్దు చేయమని చెప్పేసి మేము అడిగాం. తిరుపతి మాజీ శాసనసభ్యులు, టీటీడీ మాజీ చైర్మన్, గ్రూప్ థియేటర్స్ అధినేత చదలవాడ కృష్ణమూర్తి జన్మదిన వేడుకలు గురువారం ఉదయం తిరుచానూరు మార్గంలోని పద్మావతిపురంలో ఆయన స్వగృహం నందు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన కేక్ను కట్ చేసి మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు పంచిపెట్టారు. పలువురు ఆయనకు పుష్పమాలలు వేసి పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే శ్రీ చదలవాడ కృష్ణమూర్తి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాము. ముఖ్యంగా తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చదలవాడ కృష్ణమూర్తి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నప్పుడు దేవస్థానం అభివృద్ధికి యాత్రికులు, ముఖ్యంగా మామూలు యాత్రికులు, సామాన్య భక్తులకి త్వరితగతిన దర్శనం చేసే విధంగా, అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో తీసుకుని వచ్చి అందరి మన్ననలు పొందారు ఆయన చైర్మన్గా ఉండేటప్పుడు. అలాంటి మంచి మనిషి. అలాగే శ్రీకృష్ణ తేజ స్కూల్స్, కాలేజీస్ పెట్టి కొంతమంది పేదవారికి తక్కువ ఫీజుతో ఆయన చదువును ఇస్తున్నారు. అలాంటి మంచి వ్యక్తి చదలవాడ కృష్ణమూర్తి గారు. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలని, కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఆయనకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చదలవాడ కృష్ణమూర్తి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.